వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ మనం సిలాగిజం అంటే ఏంటో చూద్దాం. సిలాగిజం అంటే ఏంటంటే ఏదైనా రెండు ప్రెమిసెస్ దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక కంక్లూజన్ ఉంటే దాన్ని సిలాగిజం అంటారు. ప్రెమిసెస్ ఏంటి మ్యామ్, కంక్లూజన్ ఏంటి మ్యామ్ అంటే, ప్రెమిసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్లో మనకు ఒక సెంటెన్సెస్ అనేవి ఉంటాయి, తెలుసు కదా. సెంటెన్స్ దేర్ ఆర్ స్టేట్మెంట్స్. ఇక్కడ చూడండి, ఆల్ టీచర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అన్నాను, ఇది ఒక సెంటెన్స్. రవి ఈజ్ ఎ టీచర్, ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్సెస్ కనుక ఒక కంక్లూజన్ని సపోర్ట్ చేస్తుంటాయి. ఇక్కడ చూడండి, దేర్ ఫోర్ రవి ఈజ్ ఎడ్యుకేటెడ్ అన్నాడు. ఇక్కడ అందరు టీచర్స్ ఎడ్యుకేటెడ్, రవి కూడా ఒక టీచరే కాబట్టి రవి ఎడ్యుకేటెడ్ అన్నాడు. ఎప్పుడైతే ఈ రెండు సెంటెన్సెస్ కాబట్టి రవి ఎడ్యుకేటెడ్ అని సపోర్ట్ చేస్తున్నాయో, అంటే ఈ రెండు సెంటెన్సెస్ కంక్లూజన్ని సపోర్ట్ చేస్తున్నాయో, అప్పుడు ఇవి ప్రిమిసెస్ అయిపోతాయి. ఓకేనా. అయితే సిలాగిజం అంటే ఏంటి అంటే, రెండు ప్రెమిసెస్ ఉండాలంట, ఆ రెండు ప్రెమిసెస్ కంక్లూజన్ని సపోర్ట్ చేస్తుంటే దాన్ని సిలాగిజం అంటారంట. ఓకేనా. ఆ రెండు ప్రెమిసెస్ ఎలా ఉండాలి అంటే, ఒకటి మేజర్ ప్రెమిసెస్ ఉండాలి, అలాగే ఒకటి మైనర్ ప్రెమిస్ ఉండాలి, అలాగే కంక్లూజన్ ఉండాలి. మేజర్ ప్రెమిస్ ఏంటి మ్యామ్, మైనర్ ప్రెమిస్ ఏంటి మ్యామ్ అంటే, మేజర్ ప్రెమిస్ అంటే ఏంటి అంటే ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ అనేది జనరల్ గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఆల్ టీచర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అన్నాడు. ఇక్కడ జనరల్ గా టీచర్స్ గురించి చెప్తున్నారు. సబ్జెక్ట్ అంటే దేని గురించి మాట్లాడుతున్నామో అది సబ్జెక్టు. ఇక్కడ ఆల్ టీచర్స్ అని చెప్తున్నాం అంటే అందరి టీచర్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇది జనరల్ ప్రెమిసెస్, దీన్నే మేజర్ ప్రెమిసెస్ అంటారు. అలాగే రవి ఈజ్ ఏ టీచర్ అన్న, పర్టికులర్ గా రవి అనే అతని గురించి మాట్లాడుతున్నాను. ఇక రవి అనే సబ్జెక్టు పర్టికులర్ గా మాట్లాడుతున్నా అంటే అది మైనర్ ప్రెమిసెస్ అనమాట. ఓకేనా. అంటే జనరల్ ప్రెమిసెస్ దాన్నే మేజర్ ప్రెమిసెస్ అంటారు, విత్ ఏ మైనర్ ప్రెమిసెస్ అంటే పర్టికులర్ ప్రెమిసెస్ విత్ సపోర్టింగ్ కంక్లూజన్ గనక ఉంటే దాన్ని సిలాగిజం అంటారు. ఓకేనా. సో ఇప్పుడు మీరు అడగచ్చు, కేటగారికల్ సిలాగిజం ఒకటేనా మ్యామ్ అంటే, సిలాగిజం వేరు, కేటగారికల్ సిలాగిజం వేరు. మనకి ఫస్ట్ అసలు సిలాగిజం అంటే ఏంటో అర్థమైతే కానీ మనకి కేటగారికల్ సిలాగిజం అంటే ఏంటో అర్థం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.